హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో రుచికరమైన ఒక మంచి కొబ్బరి పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ కొబ్బరి పచ్చడిని దోశలోకి, రైస్లోకి, ఇడ్లీలోకి దేంట్లోకైనా ఎలా చేయాలో చూసేద్దామా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల మినపప్పును వేసుకోండి. ఈ కొబ్బరి పచ్చడికి మినపప్పు టేస్ట్ అనేది రుచిని చాలా బాగా ఇస్తుంది. అలాగే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోండి. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టి ఒలిచి తీసుకొని కాస్త ఇవి కలర్ మారేంత వరకు వేయించుకోండి. అలాగే కారం మీ టేస్ట్కి తగినట్టు ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి వేసుకోండి. చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగా ఉంటేనే ఈ పచ్చడి అనేది బాగుంటుంది. ఇలా కలర్ మారేంత వరకు వేయించుకొని వీటన్నిటిని తీసి ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకోండి. చల్లారిన తర్వాత అలాగే సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి గిన్నె తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే ఈ కొబ్బరి పచ్చడి అనేది రుచి చాలా బాగుంటుంది. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేయించుకోవాలి. అవి కూడా కొంచెం పక్కకు తీసేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, అలాగే కొంచెం చింతపండుని తీసుకోండి. ఎందుకంటే టమాటా అనేది కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి చింతపండుని కొంచెం తగ్గించి తీసుకోండి. ఇలా కాస్త మగ్గిన తర్వాత వేయించుకొని ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, ఇంగువని కూడా వేసుకోండి. ఇలా ఇంగువ వేసుకోవడం వల్ల కూడా ఈ కొబ్బరి చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం పోపు పెట్టే టైం లేకపోయినా, ఓపిక లేకపోయినా ఇలా సింపుల్గా ఇలా పచ్చడి చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకైనా, రైస్లోకైనా. చూడండి, ఇలా సాఫ్ట్గా మగ్గేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అన్నీ వేయించుకున్నవన్నీ చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మినపప్పు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి అవన్నీ వేసి కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మనం ముందుగానే టమాటాను వేసేసామంటే పచ్చి కొబ్బరి అనేది మెదగదు. అందుకని ముందుగానే మనం కొబ్బరిని గ్రైండ్ చేసుకుని తర్వాత టమాటా పేస్ట్ని కూడా వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మళ్ళీ ఒకసారి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని ఒక ఉల్లిపాయని కొంచెం కలర్ మారేంత వరకు ఆయిల్లో వేయించుకోండి. ఆ తర్వాత ఆ వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చడిలో వేసేసి వేడి వేడి రైస్తో కలుపుకొని తిన్నా లేదా దోశ, ఇడ్లీ వంటి వాటిలోకి చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ పచ్చడి నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది కదా, అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.